హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎరెవాన్ సిటీలో ఉన్న మార్కెట్ అయితే చూపిస్తాను. ఈ వీడియోలో మా రూమ్ లో అయితే రైసును వెజిటేబుల్స్ సామాన్ అయిపోయాయి. సో తీసుకురావడానికి అని చెప్పి మార్కెట్ కి వెళ్తున్నాము. ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటది, సామాన్ల రేట్లు ఎలా ఉంటాయి, కూరగాయల రేట్ ఎలా ఉంటాయి, అదే కాకుండా మన ఇండియన్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. సో వాటికి కూడా చూపిస్తాను, అక్కడ ఏమేమి సామాన్ దొరుకుతాయి, మన సామాన్లు అనేది చెప్తాను. ఇక్కడ రైస్ కు కొంచెం రేట్ ఎక్కువ, సో ఎంత ఉంటది ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రూములో రైసు, అదే కాకుండా పప్పు, ఇవి వంట సామాను అన్ని అయిపోయాయి. మేము లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ తెచ్చాము. మేము నెలకు సరిపడే సామాను ఒకేసారి తెచ్చుకుంటాము ఇక్కడ. ఎందుకంటే ఈ కంట్రీలో నీకు బయట మన ఇండియాలో అయితే ఏంటంటే కొన్ని ఊళ్ళలో కానీ కొన్ని సిటీలలో కానీ లేదంటే ఇది ట్రోలీలో కానీ ఆటోస్లలో కానీ ఇలా నెట్టే బండ్లలో తెచ్చి అమ్ముతారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలా అమ్మరు. వెళ్తే సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, లేదంటే ఈ ఎరెవాన్ సిటీలో ఉన్న మలాటియాలో మార్కెట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అయినా తెచ్చుకోవాలి. నెలకు సరిపడే సామాన్ అయితే మేము మలేటియా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము. మధ్యలో తక్కువ పోతే ఈ దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము. సూపర్ మార్కెట్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మెయిన్ మార్కెట్లో అయితే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. ఈ కనిపిస్తున్న రేకుల షెడ్ ఎంత పొడుగు అయితే ఉందో అంత పొడుగు లోపల మార్కెట్ ఇంకెక్కువనే ఉంది లోపల. సో ఇక్కడికి వచ్చామంటే మనకు A to Z వంట సామాను అన్ని దొరుకుతాయి. కిచెన్లో ఏమేమి కావాలో సామాను వంట చేసుకోవడానికి అన్ని ఇక్కడనే దొరుకుతాయి. ఈ మార్కెట్ వచ్చి మలేటియాలో ఉంది. మన ఇండియాలో కొన్ని దొరికే వెజిటేబుల్స్ అయితే ఇక్కడ అస్సలు ఉండవు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మన దగ్గర బీరకాయ, చిక్కుడుకాయ, అల్చంతకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా కాయగూరలు. సో అవి ఇక్కడ దొరకవి కంట్రీలో అసలు తిందామంటే. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఎక్కువ దొరికేటి ఆలు ఎక్కువ తింటారు ఈ కంట్రీలో. ఆలు, వంకాయ, ఇవి టమాటా, ఇవి క్యాలీఫ్లవర్, ఆలు. మేమైతే 5 kgs ఆలు తీసుకున్నాము. ఇవే ఎక్కువ దొరికేటి, ఎక్కువ తినేటి వీళ్ళు కూడా. సో అదే కాకుండా మేము ఒక 10 kgs ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాము. మన దగ్గర కొన్ని దొరికే కాయగూరలు ఇక్కడ అసలు దొరకవు. తినాలనిపించినా కూడా ఇంకా ఆ రోజు ఆ ఆశతోని ఉండడమే తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నాకు ఎక్కువ ఫేవరెట్ అంటే ఈ టైంలో చిక్కుడుగాయ మా ఊళ్ళల్లో దొరుకుతాయి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మాకు ఏమైతే కావాల్సిన సామాన్ లిస్ట్ రాసుకొని వచ్చి ఎన్ని తీసుకోవాలో అన్నే తీసుకున్నాము. తక్కువ రేట్ ఎక్కడ ఉంటే కూడా అక్కడే తీసుకున్నాం. అందులో కూడా 100-200 తక్కువ ఎక్కువ ఉంటాయి AMD. ఈ టమాటాల రేట్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటా. చాలా అంటే చాలా రేట్ ఉంటుంది. 1150 ఉంది అది AMD 1 kg. సో చాలా అంటే చాలా రేట్ ఉంటాయి ఇక్కడ. మన దగ్గర కంటే ఇక్కడికంటే ప్రతి దాని మీద ఒక 20-30 రూపీస్ ఎక్కువనే ఉంటాయి. 40 దాకా ఉండొచ్చు, 50 దాకా కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి రేట్లు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఇది షాపు వచ్చేసి ఇండియన్ షాపు. ఇక్కడ చాలానే ఉన్నాయి ఇండియన్ షాప్స్ వరకు. ఇది వచ్చి ఆ మార్కెట్ లోనే లోపలనే ఉంది. సో ఇక్కడికి వచ్చామంటే అన్ని దొరుకుతాయి. బాస్మతి రైస్ అయితే 650 ఉంది కేజీ. సో మేము ఒక బ్యాగ్ తీసుకున్నాము బాస్మతి రైస్. ఎందుకంటే నార్మల్ రైస్ మనం తినలేము ఇక్కడ. సో మనలాగా మంచిగా ఉండవు మన దగ్గర దొరికినట్టు. బాస్మతి రైసే ఇక్కడ టేస్టీగా ఉంటాయి. ఒక కేజీ 650. మేము ఒక బ్యాగ్ తీసుకున్నాము. దాంతో పాటు పప్పులు కావాలన్నా, మీ ఇండియన్ సామాన్ కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. ఈ కంట్రీ వాళ్ళ దగ్గరే వీళ్ళు మన దగ్గర నుండి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్ముతారనుకుంటా, నాకు తెలీదు. సో ఇక్కడికి వచ్చామంటే ఇండియన్ సామాన్ కూడా మనం ఏమేమి తింటామో అన్ని దొరుకుతాయి ఇక్కడలో, ఈ షాప్లోనే. తీసుకోవాలి మనకి ఏమేమి అవసరం ఉన్నాయని చెప్పేసి. సో ఈ కంట్రీలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు ఒక ఆప్షన్ ఏంటంటే బస్సు, క్యాబ్, ఆటోలో తీసుకురా. సో ఇంత సామాను తీసుకున్నాం కదా, చాలా సామాన్ తీసుకున్నాం మేము నెలకు సరిపడే సరుకులు. సో బస్సులు అయితే ఎక్కియారు అంత సామాన్ తీసుకొని. సో ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాలి రూమ్కి. సో క్యాబ్ బుక్ చేసుకొని అయితే రూమ్కి అయితే వచ్చాము. సామాను, ఆయిల్ ఏమేమి తీసుకోవాలో అన్నీ తీసుకున్నాము. రేట్లు చెప్తాను ఇప్పుడు రూమ్కి వెళ్ళాక. సో ఏమేమి తీసుకున్నాం, ఎంత పడింది, నెలకు సరిపడే సామాన్కి ఇక్కడ ఎంత అవుద్ది, మేము ఎంతమంది తింటాము ఆ సామాను, మాకు మధ్యలో మళ్ళీ ఏమేమి సామాన్ యూజ్ అవుతాయి అనేది మీకు చెప్తాను. ఇక్కడ వస్తే మీకు కొత్తగా అర్థమైద్ది. మలేటియాలో ఉంది మార్కెట్. మీరు కొత్తగా వచ్చిన ఎవరైనా కూడా మలేటా అని గూగుల్లో కొడితే మీకు చూపిస్తుంది. ఆ మలేటియా మార్కెట్కి వెళ్ళారంటే మీకు ఇవి వెజిటేబుల్సే కాకుండా పక్కన మన ఇండియన్ షాప్స్, మన దగ్గర కావాల్సిన సామాన్ ఇంకా రకరకాలుగా ఆ ఏరియాలో ఆల్మోస్ట్ తక్కువ రేటుకు దొరికేదంటే మలేటియా. ఆర్మేనియా కంట్రీలో ఎరెవాన్ సిటీలో తక్కువ దొరికే రేట్ అంటే మలేటియా. ఇదే నెలకి సరిపడే సామాను. మేము రూమ్లో వచ్చేసి 3 ఉంటాము, నేను నా ఫ్రెండ్స్ 2. సో మేము ఇవి తీసుకున్నాము. 5 kgల ఆలు, ఒక 6-7 కిలోల ఉల్లిగడ్డలు, మిల్లిమేకర్లు, పప్పు, అదే కాకుండా రైస్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఆ రైస్ బ్యాగ్ కూడా 1 month సరిపోదు మాకు. మధ్యలో ఎప్పుడన్నా చేసుకోవడానికి చపాతీ ఒక 10 kg తీసుకున్నాము.
పాస్తా తీసుకున్నాము, కొంచెం పన్నీర్ కూడా తీసుకున్నాము, అప్పుడప్పుడు రోటీలో తినొచ్చు అని చెప్పి, క్యారెట్, కొత్తిమీర, అదే కాకుండా ఇది పాలకూర, ఇవి శనగలు అప్పుడప్పుడు టైం పాస్ తినడానికి రూమ్లో మేము ఫ్రెండ్స్. అదే కాకుండా క్యాప్సికమ్ కూడా తీసుకున్నాం 1 kg. టోటల్గా ఈ సామాను, వంట సామాను వచ్చేసి మాకైతే 30,000 పడినాయి డ్రామ్స్. ఒక 1 monthకి సరిపోతాయంటే సరిపోవు, మళ్ళీ ఎక్స్ట్రా మేము ఒక 5,000 అయితే వేయాలి. ఎందుకంటే అవి వెజిటేబుల్స్, కాయగూరలు అయితే అవి తేలేదు. సో అవి ఇక్కడ మేము వీక్లీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం, సూపర్ మార్కెట్కి వెళ్ళి. సో అది మీకు వెళ్ళినప్పుడల్లా మళ్ళీ 3,000-4,000 దాకా అలా అవుతాయి. అవి 1 month అవ్వదు ఆ సామాన్ అంతా. సో ఇది ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, రైసు, ఈ గోధుమ పిండి మాత్రమే 1 month అవుద్ది. సో ఇక్కడ వచ్చామంటే రైస్కి ఎక్స్పెన్సివ్, సో గోధుమ పిండి అయితే పక్కా రోటీ తినాల్సిందే ఎక్కువ. మేము తీసుకున్న సామాను వచ్చేసి 30,000 డ్రామ్స్ అయింది. సో అవి సరిపోవు. సో ఇంకొక 20,000 దాకా మాకు మంత్ ఖర్చు అవుతాయి. టోటల్గా వచ్చేసి 50,000 డ్రామ్స్ అయితే అవుతాయి. సో అర్మేనియా కంట్రీవి. సో 50,000 ఒక నెలకైతే పక్కా ఖర్చు అయిపోతాయి. మేము ముగ్గురం ఉన్నాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, సో ఆ 50,000 ఇండియా కన్వర్ట్ చేసి ఎంత అవుద్ది అనేది కామెంట్లో చెప్పండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా. జై హింద్.